రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఎట్లా ఉంది ఉన్నది అంతా లాక్కునే ప్రభుత్వం ఉన్నది. మా పిల్లలు మాలు అదంతా పెద్దలు సంపాదించింది అంతా తీసుకోపోతే ఎట్లా మరి ఆయన రోడ్ అన్నా రోడ్డు మట్టుకు తీసుకుంటే సరిపోయాయి. కడమదంతా తీసుకోవడం ఏమున్నది అది ఎప్పుడో చాలా రోజులకు ఉన్నది. పిల్లల నుంచి కాపాడుకుంటూ వస్తుంది. ముసలోళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న పొలం ఇది. ఇప్పుడు మీరు తీసుకుంటే ఎట్లా అన్న మరి మేము ఎట్లా చేయాలి, ఎట్లా ఉంటాం అంతే అన్న. రైట్ తల్లి ఏంటి ఎట్లా ఉంది మరి ప్రభుత్వం? నా పేరు అనిత. పాలన ఎలా? ఏం పాలన ఏందండి, అందరిని ఏడిపిస్తుండండి రేవంత్ రెడ్డి. అందరిని ఏడిపిస్తున్నాడు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు, ఒక గ్యారెంటీ కింద లేదు ఇప్పటి వరకు. మమ్మల్ని అయితే మరి అన్ని ఏడున్నది ఏం పెట్టి ఏం లేదు, మాకు ఇంతవరకు లేదు, ఎవరికి రాలే ఇక్కడ. మరి గ్యాస్ ఇస్తున్నా అన్నాడు, 500 గ్యాస్ లేదు, ఏం లేదు. కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు. మరి ఎవరికి ఇస్తుండు? మేమైతే ఒప్పుకోమండి. మా సొంత పొలాలు ఇవి, రిజిస్ట్రేషన్ ఉన్న పొలాలు. రేపు పొద్దున మా పిల్లలకు మంచిగా ఉంటుంది కదా అని మేము ఏదో బయట కన్న కష్టాలు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి దగ్గర నెగ్గుట్టు వచ్చినాము. ఈ రోజు వచ్చి తీసుకొని పోతుంటే మేము ఒప్పుకోము. మేము నిరసన చేస్తాం, ఇలాగే వారం 10 రోజులు కానీ నిరసన చేస్తాము. ఆయన వేడుకునేది ఇది ఒకటే. నువ్వు 50 మీటర్లు అన్నావు కదా, మూసీకి 50 మీటర్లు తీసుకోండి మీరు. అది ఏం రేటు పోతుంది, ఎంత రేటు కట్టిస్తావు కట్టించి నువ్వు తీసుకో, చెయ్యి. మూసి పరివారణ చేస్తాంటున్నావు కదా, చెయ్యి, అందరికి మంచిదే. నువ్వు ఈ సొంత పొలాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదే కాదు కూడా ప్రభుత్వం ఈడికి వచ్చింది అనుకో రేవంత్ రెడ్డి సర్కార్, మరి ఎట్లా ఉండబోతుంది? మీకు ఏమైనా నోటీసులు కూడా పంపించారా? నోటీసులు ఏం లేవండి. నోటీసులు లేకుండా మొన్న సర్వే చేసుకొని పోయారు తెలియకుండానే. అది కరెక్టే. మళ్ళీ ఆయనది మళ్ళీ నార్సింగ్లో అదేంటి అవుటర్ పక్కనే కూడా కట్టింది కదా అంత పెద్ద బిల్డింగ్. మరి అది గులగొట్టి మళ్ళీ అంతా హైదరాబాద్ చూపిస్తున్నావు కదా, అది లేదా మళ్ళీ దమ్ము లేదా గులగొట్టడానికి? మేము ఏదో పేద జనాల మీద వచ్చి పడి ఏడుస్తావేంది నువ్వు? అది గులగొట్టి చూపెట్టండి ముందు.